దళపతి దమ్ము చూపించిండు పో. కీసు పిట్ట ఊదుడు తే ఓట్లే ఓట్లు సీట్లే సీట్లు. పొత్తు లేదు గిత్తు లేదు, సింహం లెక్క సింగిల్ గొచ్చి సెంచరీ కొట్టుడే కాదు, సీదా సీఎం సీట్లకు దుంకినట్టే. మళ్ళా తమిళనాడులో 234 నియోజకవర్గాలుంటే 118 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిస్తే ఆళ్లదే అధికారం. అయితే విజయసార్ పెట్టిన టీవీకే పార్టీలా 108 మందికి మీద విజిల్ గుర్తు మీద విజయం సాధించిండ్రు. అంటే ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఇమ్మతిస్తే చాలు హీరో గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవల నుంచి గా సపోర్ట్ తీసుకుంటాడనేది ఇంట్రెస్టింగ్ అయిందిగా. ఇలా నాయనేమో కాంగ్రెస్ అంటున్నాడు గాని వాళ్ళకంత బలం లేదు. మళ్ళా ఫస్ట్ సంధి డిఎంకే పార్టీతోటే ఉండే. 5 ఏండ్లు పవర్లున్న డిఎంకే కు 60 సీట్లే వస్తే సీఎం పదవికి రాజీనామా ఇచ్చిండు స్టాలిన్ సారు. ఇక విజయ్ సారిగిన 2 సీట్లల్లా ఎమ్మెల్యే అయ్యిండు కాబట్టి ఒకటి ఇడిసబెట్టాల్సిందే. ఏండ్లకేండ్లు రాజకీయంలుండి నెత్తి నెరిసినోళ్లు మంత్రి అవుడే మా ఎక్కువ. అసొంటిది తమిళిగా వెట్రి కజకం పార్టీ పెట్టిన 2 ఏండ్లకే రాష్ట్రాన్ని ఏలబోతుండంటే సుడుర్రిగా. అది కూడా 70 ఏండ్ల కాంచి ద్రవిడ సిద్ధాంతాలతోటి రాజకీయం చేస్తున్న అధికార డిఎంకే అన్నా డిఎంకే పార్టీలను ఓడగొట్టి చిన్నేజిల్నే మేకప్ రుద్దుకొని 69 సినిమాలతోటి తోపు యాక్టర్ అయి ప్యాకప్ చెప్పి పాలిటిక్స్ లకు వచ్చిండు సారు. గా 2 పార్టీలే తమిళనాడు నేలాలనా కొత్త రాజకీయం రావద్దా అని పడుసు పోరలు కాయిష్ స్పీచ్లు ఇచ్చిండు. విజయ్ సార్కు సొంత టీవీ ఛానల్ లేదు, పేపర్ లేదు, సోషల్ మీడియానే గట్టిగా నమ్ముకున్నాడు. మళ్ళా అటు చూస్తే ఈ 2 పార్టీలకు మీడియా ఉన్నదాయే ఏదంట చూపిస్తానికి. రాష్ట్రమంతా తిరిగిండు గాని ఏడ గలీజ్ మాట మాట్లాడలే, లీడర్లను వ్యక్తిగతంగా తిట్టలే. ఏమున్నా సర్కార్ను ప్రశ్నించిండు, అవినీతి నిలబెట్టిండు, గెలిపిస్తే ఏం చేసేది చెప్పిండు. మహిళలకు నెలకు 2,500, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఆడవిళ్ల పెండ్లికి 8 గ్రాముల బంగారం, డీజిల్ మీద సబ్సిడీ, ఇట్లా మంచి మంచి హామీలు ఇచ్చిండు. ఓ డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చుడే కాదు, ఎమ్మెల్యేగా గెలిపించిండు కూడా. రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ ఓ మీటింగ్ లా అప్పుడే చెప్పిండు సొంతంగా పోటీ చేస్తే టీవీకే 100 సీట్లు గెలుస్తదని. కానీ నడిమిట్లా మస్తు కష్టాలు కూడా ఎల్లబోషిండుల్లా. ఓ మీటింగ్ లా తొక్కిసలాటై 41 మంది కాలం చేసుడు, భార్య ఇడుపు కాయిదాల లొల్లి, హీరోయిన్ త్రిష ముచ్చట ఎంతో రచ్చైనాయి. ఇయాల త్రిష బర్త్డే పొద్దుగాల తిరుపతిలా పెద్ద పూజలు చేసింది. అటెన్కా సీదా మద్రాసులా విజయ్ ఇంటికొచ్చింది.